నేనేం పత్తిత్తును కాదు, చాలా తప్పులు చేశా అంటూ ఓపెన్ అయిపోయిన సమంత అనమాట. అసలు ఆవిడ ఏ విషయంలో ఓపెన్ అయ్యారో, ఆవిడ చేసిన తప్పులేంటి అంటే ఇది వాళ్ళ విడాకులకు సంబంధించింది అనమాట. మనము డైలీల గురించి ఏదో ఒకటి మాట్లాడుకునేంత వరకు రోజు గడవదు అనే స్టేజ్కి వెళ్ళిపోయింది సమంత, నాగ చైతన్య. విడాకులు, పెళ్ళి, ప్రేమ, సో దీని గురించే ఎక్కడ చూసినా కూడా. సో అసలు వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారా, పెళ్లి చేసుకున్నారా, ఓకే, అదంతా దాని గురించి మాట్లాడుకుంటున్నామంటే ఓకే. బట్ ఆల్రెడీ వాళ్ళు విడిపోయారు, విడాకులు తీసుకున్నారు, ఎవరి జీవితాల్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకొకరు ఆల్రెడీ పెళ్లి కూడా చేసేసుకున్నారు, రెండో పెళ్లి కూడా. ఆయన లైఫ్ పార్ట్నర్తో ఫుల్ బిజీగా ఉన్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. సో చాలా ఇంటర్వ్యూస్లో కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో కూడా. వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కూడా వెళ్ళి ఏదో క్వశ్చన్స్ అడగడం కానీ, సో వాళ్ళు ఏదైనా అంటే మళ్ళీ ఈ విధంగా అన్నారు, మీకు అభిమానులు అంటే లెక్క లేదా, రెస్పెక్ట్ లేదా, ఈ విధంగా అంటూ ఉంటారు. సో ఇంకొంతమంది అయితే ఇలాంటి పనులు చేస్తే ఖచ్చితంగా కొడతారు కూడా. సో వీళ్ళ విషయంలో ఏంటంటే ఇప్పుడు ఇన్నాళ్ళకు సమంత మళ్ళీ ఓపెన్ అయిపోయింది, తన తప్పు తన గురించే తానే చెప్పుకుంది అనే విధంగా అంటూ ఉన్నారు. సో ఎట్లా అంటే ఇంకా నా జీవితంలో చాలా ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, అవన్నీ కూడా మీకు తెలుసు. నా అనారోగ్యం ఏంటి, నా పెళ్ళి ఏంటి, నా ప్రేమ ఏంటి, ప్రజెంట్ నేను ఏం చేస్తున్నాను, మూవీస్, ప్రతి ఒక్కటి కూడా నా జీవితం పబ్లిక్లో అందరికీ తెలిసిందే. ఇంకా గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు, స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా నేనేమి కూడా అంత మంచిదానని కూడా నేను చెప్పుకోను, ఎందుకంటే నేను కూడా తప్పులు చేశాను. అండ్ ఆ తప్పుల నుంచి నేను ఒక గుణపాఠం నేర్చుకున్నాను. అందుకోసమనే ఇప్పుడు చాలా చాలా బెటర్గా నేను లైఫ్ని లీడ్ చేస్తున్నాను అనే విధంగా తను చెప్పింది అనమాట. సో ఈ మాటలు పట్టుకొని ఇంకా సమంత గారు ఇన్నాళ్ళకి ఓపెన్ అయ్యారు. తను చేసిన తప్పులేంటో తనే ఒప్పుకున్నారు. నేనేం పతితును కాదన్నట్టు తను చెప్పుకొచ్చింది అంటూ సోషల్ మీడియా రకరకాలుగా రాస్తూ ఉన్నారు. సో ఒక సెలబ్రిటీ అన్నప్పుడు తన పర్సనల్ లైఫ్ గురించి స్వేచ్ఛగా చెప్పుకునే రైట్ కూడా వాళ్ళకు లేదా అనే స్టేజ్కి ప్రజెంట్ ఉన్నటువంటి సమాజం దిగజారిపోయిందనమాట. వాళ్ళు ఏం చేసినా, కనీసం ఒక స్పెషల్ ఫుడ్ తిన్నా కూడా అరే ఇది వాళ్ళ లైఫ్ పార్ట్నర్కి ఇష్టం కదా, తనే అదే తినింది అనే విధంగా రాసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు చిన్న అడుగు వేసినా కూడా తప్పటి అడుగు వేసింది అనే స్థాయికి వెళ్ళిపోయినప్పుడు ఖచ్చితంగా మీడియా వాళ్ళని కానీ, ఈ విధంగా మాట్లాడే వాళ్ళని కానీ వాళ్ళు తిట్టడంలో కూడా తప్పు లేదు అని అనే వాళ్ళు కూడా కింద కామెంట్ పెడతా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ సమంత ఓపెన్ అయిపోయింది, ఇన్నాళ్ళకి నేనే తప్పు చేశాను వాళ్ళ విడాకుల విషయంలో అంటూ ఒప్పుకుంది అంటూ కొంతమంది అయితే మాట్లాడుకుంటున్నారు.